పాయింట్ నెంబర్ 3, ప్రతి మతస్థులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు మాత్రం మత ప్రచారం చేసి దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మీకు దేశభక్తి ఉంటే ఇలా చేస్తారా? మన దేశంలో మత విషయంలో శాంతి భద్రతలు పాడవడానికి కారణం మత ప్రచారం కాదు, మతోన్మాదం. మీ పాయింట్ నెంబర్ 3కి నేను 3 ప్రశ్నల్ని సమాధానంగా అడుగుతాను. ఆలోచించి సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్రైస్తవుడైనా యేసును నమ్ముతావా నమ్మవా అంటూ ఏ హిందువును కానీ ముస్లింను కానీ కొట్టడం తిట్టడం జరిగిందా? లేదు. సో క్రైస్తవులు మత ప్రచారం చేయడానికి శాంతి భద్రతలకు భంగం కలిగించలేదు. కానీ సువార్త ప్రచారాన్ని ఆపాలని కొందరు మతోన్మాదులు క్రైస్తవులను తిట్టారు, కొట్టారు, చంపారు కూడా. ఎప్పటికీ అది జరుగుతూనే ఉంది. అలాంటి సందర్భాల్లోనే కొంత అల్లర్లు చోటు చేసుకున్నాయి. సో మతపరంగా శాంతి భద్రత పాడవడానికి